హలో వ్యూయర్స్, నేను మిస్ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఏంటి సడన్గా ప్రత్యక్షమయ్యాను అనుకుంటున్నారా? యూట్యూబ్లో కొత్త అప్డేట్ వచ్చింది. సో స్టోరీస్ చెప్పేవాళ్ళు ప్రతి వీడియోలో తప్పకుండా కనిపించాలి అని. సో అందుకని ఈ రోజు నుండి ప్రతి వీడియోలో నేను మీకు కనిపించడంతో పాటు మీరు చదవడానికి వీలుగా టెక్స్ట్ స్క్రోలింగ్ కూడా యాడ్ చేయబోతున్నాను. సో చాలామంది ఎన్నోసార్లు ఒకసారి కనిపించమని, ఫోటో అయినా పెట్టమని ఎన్నో కామెంట్స్ చేశారు. ఫైనల్లీ ఆ సమయం వచ్చేసింది. యూట్యూబ్లో కనిపించడం ఇదే ఫస్ట్ టైం. ఇలా కనిపిస్తూ చెప్పడం నాకు కొంచెం కొత్తగానే ఉంది. బట్ కొన్ని రోజులు పోతే అలవాటు అవుతుందేమో. ఒక కార్నర్లో కనిపిస్తూ సో కాసేపు అలా కనిపించి అలా మాయమైపోతాను. మీకు ఇబ్బంది ఉండదు, ఛానల్కి ప్రాబ్లం ఉండదు. సో ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు కథ ప్రేమ పిల్ల, ఎపిసోడ్ 9. సో ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కథకి చిన్న లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, కళ్యాణ్ వెళ్ళాడా, కనిపించకుండా ఉంటే బాగుండు అని అనుకుంటూ గార్డెన్ వైపుగా వెళ్ళిన సహస్ర తన ఎదురుగా కనిపించిన కళ్యాణ్ చూసి కళ్ళు విప్పాచుతూ అక్కడే ఆగిపోయింది. కళ్యాణ్ ప్యాంటు మోకాల కింద వరకు మడిచి షర్ట్ లేకుండా వంగి మొక్కలు పెట్టడానికి పాదులు తవ్వుతున్నాడు. అంతవరకు అటు ఇటు ఊగిసలాడుతున్న సహస్ర మనసు కళ్యాణ్ వైపు మొగ్గి నిలిచిపోయింది. ఎంతైనా తాళి కట్టిన భర్త కదా. అతను కట్టిన తాళి తన గుండెల మీద వేలాడుతూ ఉంటే తన మనసు మరొకరి వైపుకి ఇలా మల్లుతుంది. తాళి కట్టిన క్షణం నుండి మనస వాచ కర్మణ తను అతనికి మాత్రమే సొంతం. తాళి కట్టిన క్షణం నుండి మనస వాచ కర్మణ తను అతనికి మాత్రమే సొంతం. భర్త కాదన్నాడని అతను కట్టిన తాళి మెడలో ఉండగా మరో వ్యక్తిపై మనసు పడడం ఏమాత్రం సంస్కారం కాదు. నా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవడమే. విడాకులయ్యే వరకు అతను నాకు భర్తే. నేను ఇంకొకరితో సన్నిహితంగా ఉండడం కరెక్ట్ కాదు. తనలో తానే అనుకుంటూ కళ్యాణ్ వైపు అలాగే చూస్తూ ఉంది. అమ్మా, ఇటు చూడండి, నేను తవ్వుతానంటే వినకుండా పాదులు సారే తవ్వుతున్నాడు అని అంటుంది నీల. ఎవరింటి పనులు వాళ్ళు చేసుకోవడం మంచిది, అందులో గార్డెనింగ్ మంచి ఎక్సర్సైజ్ అని చెప్తూ పాదులు తవ్వడం పూర్తవడంతో తన వైపు తిరిగాడు కళ్యాణ్. సహస్ర తనని చూస్తుండడం చూసి, ఏం చూస్తున్నావు అలా మొహం చిట్లించి? అతని మాటలు వినపడి ఈ లోకంలోకి వచ్చింది సహస్ర. ఇన్నాళ్లుగా తనని వేధించిన ఆలోచనలు ఒక కొలిక్కి రావడంతో సహస్ర మనసులో భారం కాస్త తగ్గి రిలీఫ్గా అనిపించింది. ఏం లేదు, మామూలుగా చెప్పింది. గొంతు వనకుండా ఉండడం కొంత ఆనందంగా ఉంది తనకి. షర్ట్ వేసుకుంటే మీరు సన్నగా కనిపిస్తారు, కానీ సన్నగా కాదు, స్లిమ్గా ఉన్నారు అంది. కాంప్లిమెంట్ అది? అవును. నో సార్, అది కాంప్లిమెంట్ కాదు. మోహన్ చిట్లించుకొని కాంప్లిమెంట్ ఎవరూ ఇవ్వరు. అతను నవ్వుతూనే అన్నాడు. ఇవాళేంటి చాలా హుషారుగా ఉన్నారు మీరు అని అడిగింది. ఇంటి పనుల్లో పడ్డా, ఏమనుకున్నావు? లోపలికి వెళ్ళి చూడు, కేక్ కూడా చేస్తున్నా. మీరా? ఎస్. చిన్నగా నవ్వి సహస్ర లోపలికి నడిచింది. ఆమె వెనకాలే కళ్యాణ్, నీలా కూడా వచ్చారు. సహస్ర ఓవెన్ పైకి వంగి చూస్తుంటే ఆమెతో పాటు నీలా కూడా చూసింది. ఎలా ఉంది అడిగాడు సింక్లో హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ. బాగానే వచ్చేటట్టుంది. మరేమనుకున్నావు? నీకు ఒక్కదానికే వచ్చనుకున్నావా పని? ఇంతలో సహస్ర ఫోన్ మోగింది. వెంటనే కళ్యాణ్ మొహం మాడిపోయింది. ఫోన్ దగ్గరికి వెళ్తున్న సహస్ర వైపు సందేహంగా చూస్తున్నాడు. గౌతమ్ చేశాడా అని. ఆ గౌతమ్, ఓకే అని ఫోన్లో ఆమె అన్న మాటలు వినిపించాయి అతనికి. మళ్ళీ గౌతమ్తో బయటికి వెళ్తున్నావా అని అడిగాడు దగ్గరకొస్తూ. అవును. కళ్యాణ్ వెనక్కి తిరిగి పైకి 2 మెట్లు చొప్పున ఎక్కేశాడు. 5 నిమిషాలైనా అతను కిందకి రాలేదు. ఇంకా కొంచెం ఎక్కువసేపు పడితే కేక్ మాడిపోయేటట్టుంది, తీస్తే అరుస్తాడు తిక్క మనిషి. అతన్ని పిలిస్తే బాగుండునని సహస్ర అనుకుంటుండగానే దాని చుట్టే తిరుగుతున్న నీల, కేక్ మాడుతున్నట్టుందమ్మా అంది. అవును, సార్ని పిలువు. నీల పిలిచేలోపి కళ్యాణ్ 2 మెట్లు ఒకేసారి దిగుతూ కిందకొస్తున్నాడు. నువ్వు తినేలా ఆగకుండానే చెప్తూ, బాగుంటే నువ్వు తిను, లేకపోతే పారి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. సహస్ర చిన్నగా నిట్టూర్చి ఓవెన్లో నుండి కేక్ బయటికి తీసింది. నీల వద్దంటూ మొహమాట పడినా వినకుండా బలవంతంగా పెట్టింది. కాసేపటి తర్వాత బయట ఆరేసిన బట్టలు తీస్తున్న సహస్ర దగ్గరికి వచ్చింది నీల. అమ్మా, మీ ఎత్తు పారినట్లే ఉందమ్మా. గౌతమ్ సార్తో తిరుగుతూ సార్కి అసూయ కలిగించాలని చూస్తున్నారు కదా, అది పనిచేస్తున్నట్టే ఉంది. సార్ గౌతమ్ సార్ పేరు ఎప్పుడు విన్నా ముఖం గండుగా పెట్టుకుని దుమదుమలాడుతున్నాడు అంది. సహస్ర రయ్యిన వెనక్కి తిరిగి నీలాను తీక్షణంగా చూసింది. నీలా మిగిలిన మాటలు మింగేసి సహస్ర చేతుల నుండి ఆరిన బట్టలు తీసుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. సహస్రకి గౌతమ్ను ఉపయోగించుకుంటున్న ఫీలింగ్ ఎప్పటికన్నా ఎక్కువైంది. ఇవాళ లాస్ట్. ఈ పరిచయం ఎంత సాగదీస్తే అందులో నుండి బయటపడడం అంత కష్టం. ఇవాళే దాన్ని తుంచేయాలి.
గౌతమ్ మంచి మనిషి. అతని ఇంకా ఆశలు పెంచుకొనిచ్చి తర్వాత విషయం చెప్పి అతని నిరాశపరిచి బాధ పెట్టకూడదు అని డిసైడ్ అయ్యి లోపలికి వెళ్ళింది. సాయంత్రం రెడీ అయ్యేసరికి గౌతమ్ కారులో వచ్చేశాడు. ఇద్దరు బిర్లా మందిర్కి వెళ్ళారు. సహస్ర అతను చెప్పాలి అనుకున్నది క్లియర్గా అతనికి చెప్పేసింది. గౌతమ్ చెప్పేదంతా మాట్లాడకుండా విన్నాడు. విన్న తర్వాత, ఒక్క మాట చెప్పండి సహస్ర, మీరు కళ్యాణ్ కలిసి జీవించడానికి డిసైడ్ చేసుకున్నారా అని అడిగాడు. దాంతో మీకు సంబంధం లేదు అంది సహస్ర వెంటనే. ఉంది. గౌతమ్ కూల్గా చెప్పాడు. మిమ్మల్ని నేను తొందర పెట్టను. మీకు కావలసినంత టైం తీసుకోండి. మన జీవితం అంతా ఉంది ముందు. కానీ గౌతమ్, కళ్యాణ్తో నేను విడాకులు తీసుకున్నా మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు మీరు అలా అనుకున్నా మిమ్మల్ని నేను మార్చగలననే నా నమ్మకం. చూడండి గౌతమ్, మీరు ఇందులో బాధపడకూడదని నేను చెప్తున్నాను. అనవసరంగా ఆశలు పెంచుకోకండి అంది సహస్ర. ఆశలు పెంచుకోవడం ఏమిటి సహస్ర? అందులోనే బతుకుతున్నాను. అయితే అందులో నుండి బయటపడండి. ఓకే, షూర్. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజు ఇదే మాట చెప్పండి. అప్పుడు మారు మాట్లాడకుండా మీ మాటలు వింటాను. ప్లీజ్ గౌతమ్, మన ఫ్రెండ్షిప్ పాడు చేయకండి అంది సహస్ర. అదే నేను చెప్తున్నాను. మీరు ఈ విషయం గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుని మన ఫ్రెండ్షిప్ పాడు చేయకండి. నేను మిమ్మల్ని ఒప్పుకోమని బలవంతం చేయను. కానీ నా అదృష్టం పరీక్షించుకునేందుకు నాకు అవకాశం ఇవ్వండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు జీవితం అంతా టైం ఉంది. అప్పటికీ మీ మనసు మారకపోతే నేను అర్థం చేసుకుంటాను. అది నా ప్రామిస్. కానీ ఇంకో మాట, మనం మీట్ అవ్వడం కూడా మానేద్దాం అనొద్దు. నేను రోజంతా వారమంతా ఎదురు చూసేది మీతో గడిపే ఈ సమయం కోసమే. సహస్ర ఏదో చెప్పబోతే ప్లీజ్ అంటూ చెయ్యెత్తి ఆపేశాడు అతను. అయినా సహస్ర ఆగలేదు. నాకు బరువైన డైలాగులు ఇష్టం ఉండవు గౌతమ్. ఇది మూవీ కాదు, లైఫ్ అంది. ఓకే, ఇంకోసారి సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పను. కానీ ఒక్క మాట మాత్రం చెప్తా. మనం ఇక మీదట మీట్ అవ్వద్దు అని మాత్రం అనకండి. గౌతమ్ ప్లీజ్. సహస్ర ప్లీజ్. కానీ మీకు అర్థం కావట్లేదు. మన పరిచయం ఇక్కడే ఆగిపోతుంది. దానికి ముందుగా దారి లేదు. వెనక్కి వెళ్ళడమే పని అంది సహస్ర. అవసరం లేదు. వెనక్కెందుకు వెళ్ళడం? ఇక్కడే ఉందాం. ఒక టెంట్ వేసుకుని టేబుల్ స్టేజ్ అరేంజ్ చేసుకుని కూల్ డ్రింక్స్ తాగుతూ మాట్లాడుకుంటూ కాలం గడిపిద్దాం. ఇంతకీ మీ దారిలో కొబ్బరి చెట్టు ఉందంటారా? చల్లని గాలులు యూసి నీడలు ఉంది. మీ మాటల ఆకులతో నవ్వుల కాయలతో మీ నమ్మకం అనే కొబ్బరి చెట్టు హాయి అనే చల్లని గాలిని ఆనందం అనే నీడనిస్తుంది. కవిత్వంలా చెప్పింది సహస్ర. సి గౌతమ్ నవ్వుతూ చప్పట్లు కొడుతూ సంతోషంగా అన్నాడు. 4 రోజులు కాలేదు. మీరు అప్పుడే నా దారిలో పడుతున్నారు. మిమ్మల్ని పూర్తిగా మార్చడం నాకింకా ఎంతో దూరంలో లేదు. అంటే ఆ మాత్రం డైలాగ్స్ మీరు ట్రైనింగ్ ఇస్తే కానీ నేను చెప్పలేనా? అయితే అది నా గొప్పతనం కాదా? కాదు. ఓ వెల్, నో ప్రాబ్లం. అట్లీస్ట్ నేను మిమ్మల్ని మాట్లాడిస్తున్నాను కదా. 4 రోజుల క్రితం మీరు ఈ మాత్రం కూడా మాట్లాడలేదు. మీ ఇష్టం వచ్చిందనుకోండి. ఏమనుకోవాలి? ఏదైనా. అయితే నేను ఇప్పటి వరకు కన్న కలలు ఫలించాలని అనుకుంటున్నాను. అదిగో, మాటల అర్థాలు మార్చొద్దు మీరు. నేనన్నది అది కాదు. నాకు తెలుసు. సరే, నేను వెళ్తాను. చీకటి పడింది అంది సహస్ర కూర్చున్న దగ్గర నుండి లేస్తూ. కాసేపు ఉందాం కదా, బాగుంది. లేదు గౌతమ్, వెళ్ళాలి. సరే అయితే నెక్స్ట్ వీక్ తప్పకుండా రావాలి. కారణాలు చెప్పొద్దు. అలాగే, వస్తాను అంది బయటికి నడుస్తూ. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు గౌతమ్. అప్పటికి కళ్యాణ్ ఇంకా రాలేదు. డిన్నర్ చేసి తన గదిలోకి వెళ్ళింది. కాసేపటికి ఇంటికి చేరుకున్నాడు కళ్యాణ్. ఫ్రెష్ అయిపోయి వచ్చి నీళ్ళ వడ్డిస్తుంటే తింటున్నాడు. సార్, మీరు చేసిన కేకు చాలా బాగుంది. శాస్త్రమ్మ కూడా తిన్నారు, బాగుందన్నారు. ఓ, చిరునవ్వు నవ్వాడు కళ్యాణ్. అతను తినడం అవ్వగానే డిషెస్ వాష్ చేసి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి వెళ్ళిపోయింది నీల. సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న కళ్యాణ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్కి కళ్ళు తెరిచి చూశాడు. సహస్ర డోర్ ఓపెన్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు సందేహంగా చూస్తూ. అప్పటికే టైం రాత్రి 9 దాటింది. బయట వెన్నెల రేరా అని సింహాసనం అధిష్ఠించి నిశ్శబ్దంగా రాజ్యం ఏలుతుంది. గుడికి చెప్పింది సహస్ర. ఏం గుడి? మన కాలనీ పక్కన చిన్న గుడ్డపైన ఉందే ఆ గుడి. ఇప్పుడెందుకు అక్కడికి? ఈ టైంలో ఎవరు ఉండరక్కడ అన్నాడు కళ్యాణ్. అందుకనే వెళ్తున్నాను. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత నేను కూడా వస్తాను అని లేచి తనతో పాటు కదిలాడు. డోర్ లాక్ చేసి ఇద్దరూ బయలుదేరారు. సహస్ర కళ్యాణ్ పక్కపక్కనే మౌనంగా నడిచి నెమ్మదిగా గుట్టకు చేరుకున్నారు. మెట్లపైన చల్లని గాలిలో వెన్నెలలో తేలుతూ చేతులు చాచి రమ్మని పిలుస్తున్న గుడిని చూస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కారు.
సహస్ర మెట్లు సగం ఎక్కాక ఆగి ఇక్కడే కూర్చుందాం అని అక్కడే ఒక మెట్టు పైన కూర్చుంది. కళ్యాణ్ ఆమెకు అడుగు దూరంలో కూర్చున్నాడు. నిమిషాలు మెల్లిగా దొర్లిపోయాయి. ఆమె అప్పుడే బాత్ చేసి ఉన్నందున ఆమె దేహం నుండి తేలి వస్తున్న సబ్బు పరిమళం, కొంత ఆమె శరీరపు గంధం కూడా కలిగి ఉండి కళ్యాణ్ను చుట్టుముట్టి అతని ఇంకో లోకంలోకి తీసుకుని వెళ్ళింది. వింతగా అతని మనసు ప్రశాంతంగా ఉంది. సహస్ర తలెత్తి చంద్రుని చూసి కళ్ళు మూసుకుని వెన్నెల మెత్తగా మొహాన్ని తాకుతున్న అనుభవాన్ని ఆస్వాదిస్తుంది. ఒక చిన్న నవ్వు ఆమె మొహం పైన తేలియాడుతుంది. గాఢ నిద్రల నుండి మేల్కొన్నట్టు ఆమె మోములో జీవం ఉట్టిపడుతుంది. కళ్యాణ్ ఆమె మోములోకి చూసి వెళ్దామా అని అడిగాడు. ఆ నిశ్శబ్దంలో అతని గొంతు పెద్దగా వినిపించింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన సహస్ర మాట్లాడకుండా లేచి నిలబడి అతని వెంట నడిచింది. ఇల్లు చేరి డోర్ తీసుకుని లోనికి వెళ్లారు. వెనుక వెళ్ళిన సహస్ర తన వెనుక డోర్ వేసి హాల్లోకి నడిచింది. పైన వెలుగుతున్న చిన్న బల్బ్ వెలుతూ తప్పితే హాల్లో చీకటిగా ఉంది. కళ్యాణ్ మెట్ల చివరన నిలబడి ఉన్నాడు. అతను పైకి వెళితే అతని వెనుక వెళ్లేందుకు సహస్ర 2 అడుగుల దూరంలో నిలబడింది. ఆమెను చూసి సహస్ర అని పిలిచాడు. అతను ఏదో చెప్పడానికి తటపటాయిస్తూ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టుగా, ఇప్పుడు మనం వెళ్ళొచ్చామే ఆ గుడి, మార్నింగ్ చూస్తే ఇంకా బాగుంటుంది. అందులో విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. నువ్వు చూడలేదు కదూ? ఇంకోసారి ఎప్పుడైనా మార్నింగ్ టైంలో వెళ్దామా అని అడిగాడు. అలాగే వెళ్దాం అంది ఒకంత ఆశ్చర్యంతో కూడిన మెరిసే కళ్ళతో చూస్తూ. ఈ సండే కాదు, ఫ్రైడే వెళ్దాం సరేనా? సరే అంది సహస్ర. కళ్యాణ్ చిన్నగా నవ్వి సైలెంట్గా ఉన్నాడు. అక్కడి నుండి కదలలేదు. అతను వెళ్తే వెళ్దామని దిక్కులు చూస్తూ ఉంది సహస్ర. సహస్ర కళ్యాణ్ పిలిచాడు. తల తిప్పి అతని వైపు చూసింది ఏంటన్నట్టుగా. నువ్వు ఈ మధ్య ఆ గౌతంతో ఎక్కువగా బయటకు వెళ్తున్నావు కళ్యాణ్ అనేసరికి సహస్ర కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ విషయం అతనికి అనవసరం. అతని విషయాలు పట్టించుకున్నప్పుడు తన విషయాలు అతను పట్టించుకోకూడదు. సహస్ర నోరు విప్పింది ఆ మాట అతనికి చెప్పడానికి. కానీ కళ్యాణ్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. అంటే నీ జీవితం నీ ఇష్టం అనుకో, నాట్ మై బిజినెస్ టు ఇంటర్ఫియర్. ఓకే, ఆల్ రైట్, నీ ఇష్టం అని అంటూ వెనక్కి తిరిగి చూడకుండా మెట్లెక్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్లే వరకు చూసి కుర్చీలు పైకి పట్టుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కి బాల్కనీలోకి నడిచింది సహస్ర. అది చాలా విశాలంగా ఉంది. ఒకవైపు పారిజాత చెట్టు కొమ్మలు వాలి పూలు రాలుతూ ఆమె ఆ ఇంటికి వచ్చిన మొదటి రోజు నుండి ఆమెతో బంధం పెంచుకుంది. అందులోనూ ఇది పౌర్ణమి రాత్రి, పున్నమి నాటి రాత్రి. చంద్రుడు సముద్ర హృదయాన్ని సమ్మోహనం చేసి ఆకర్షించి వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడట. మానవ హృదయాలేపాటే. తనకు తెలియకుండానే నిట్టూర్చింది. ఒకసారి ఊపిరి పీల్చుకుని వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయి బెడ్పై వాలిపోయింది. గమ్యం ఏమిటో తెలియని ప్రయాణం తనది. ప్రశ్నార్థకమైన తన జీవితానికి ఎవరిని నిందించలేక కాలమే సమాధానం చెప్తుంది అని తనకి తానే సర్ది చెప్పుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తుంది. మార్నింగ్ కళ్యాణ్ గదిలో కూర్చొని షూ వేసుకుంటుంటే సహస్ర చీర మెరిసి మాయమైంది. కొన్ని క్షణాల తర్వాత అతని పక్కనే తిరిగి ప్రత్యక్షమైంది. సార్, కాఫీ కావాలా? వంగి షూ వేసుకుంటున్న కళ్యాణ్ చివున తలెత్తి చూశాడు. చీర సహస్రదే కానీ నీల కట్టుకుంది. కళ్యాణ్కి ఊరకనే చుర్రున కోపం వచ్చింది. సహస్ర చీర నువ్వెందుకు కట్టుకున్నావు? అమ్మగారే ఇచ్చింది అంది తొనకుండా. ఎందుకిచ్చింది? నేను అడిగానని ఇచ్చింది. అది కూడా మిమ్మల్ని అడిగి ఇవ్వాలా ఏంది? నీలా దబాయించింది. కాఫీ కావాలనా వద్దా? సహస్ర కళ్యాణ్ నీలని దాటుకుని లోనికి వెళ్ళాడు. నీలాకు చీరిచ్చావా? ఇచ్చాను. కళ్యాణ్ని వెనకే వస్తున్న నీలను చూస్తూ చెప్పింది సహస్ర. ఎందుకు? బాగుందని అంటుంటే. చూడమ్మా, సారెట్ట గాయపెడతాడో. మీరు చీర నాకు ఇచ్చారని గాని ఇంకొకరికి ఇస్తే మాటెత్తకపోను అంటుంది నీల. అది కాదు, ఇందాక ఆ చీర కనిపిస్తే ఇంకా సహస్రేమనుకున్నా అన్నాడు కళ్యాణ్. అంతసేపు నిటారుగా నిందిస్తున్నట్టు నిలబడిన నీల అంతలోనే మెత్తబడిపోయింది. కిలకిలా నవ్వింది. ఓ అదా సారు, సహస్రం అనుకున్నారా? అందుక అంతగనం కోపం. నీల మాటల్లోని సూచనకు విహారి మొహం ఎర్రబడింది. సహస్ర నవ్వుతుంది. కళ్యాణ్ ఏమైనా అంటాడేమోనని భయపడి తొందరపడి తనే మళ్ళీ అంది. సారు, నా కొడుకున్నాడు. మీ షర్ట్ ఒకటి ఉంటే ఇస్తారా? షర్టా? గుండె కూడా ఇవ్వను కళ్యాణ్ కరుస్తున్నట్టే చెప్పాడు. మీరేమిస్తారులే సారు, ఊరికనే అడిగినా. నాకేం అక్కర్లేదు మీ షర్ట్లు, మీరే ఉంచుకోండి. చూసావా? కళ్యాణ్ సహస్ర వైపు తిరిగాడు. నువ్వు నెత్తికెక్కించుకోవడం వల్లే కదా అన్ని మాటలు అంటుంది. అమ్మను మాన్పించేయి, పనులన్నీ నేను చేస్తా. ఆ మాత్రం చేయలేనా?
మీరా సారు మీ నీలమ్మ, ఆ కాఫీ అక్కడ పెట్టి నువ్వు లోపలికి పో అన్న సహస్ర ఆజ్ఞ విని కప్ అక్కడ టేబుల్ పైన పెట్టి సహస్రని ఒకసారి కళ్యాణి ఒకసారి చూసి లోనికి వెళ్ళిపోయింది నీల. నువ్వు మరీ ఆమె కలిసిస్తున్నావు దూషించాడు కళ్యాణ్. నేనేం ఇవ్వట్లేదు, ఆమె తీసుకుంటుంది అంది సహస్ర. మాన్పించేరాదు, నిజంగా మనకి పని మనిషి అవసరమా? నేను ఎప్పుడు చూసినా నువ్వే ఏదో ఒకటి చేస్తుంటావు. నేనున్నప్పుడు చేస్తాను, నేను వెళ్ళిపోయాక. సహస్ర మాటలకు ఎక్కడికి అని అడిగాడు కనుబొమ్మలు ముడివేసి. మా ఇంటికి. నీలాకు ఇంట్లో పనులన్నీ తెలుసు. ఏ పని చేసినా నీట్గా వంక పెట్టడానికి వీలు లేకుండా చేస్తుంది. అలాంటి మనిషి ఇంకొకరు తొందరగా దొరకరు. దొరికినా వాళ్ళు కూడా అతిగా మాట్లాడరని ఏ నమ్మకం? కళ్యాణ్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? శాస్త్ర, ఆ చీర నీలా బాగుంది అందని ఇచ్చానన్నావు కదూ? అవును, శాస్త్ర పనులు చేసుకుంటూనే చెప్పింది. కొత్తలో తను అక్కడే నిలబడి మాట్లాడుతున్నా శాస్త్ర ఆ రూంలోకి ఈ రూంలోకి తిరుగుతూ మాట్లాడడం కొత్తగా అనిపించింది. కానీ అతనికి ఇప్పుడు అది అలవాటైపోయింది. బాగుందంటే ఇచ్చేస్తావా ఏ వస్తువైనా? ఏమో అంది శాస్త్ర. మనుషులు కూడా ఆ కొవ్వులకు వస్తారా? మనుషులైనా వస్తువులైనా నాకు విలువైనవైతే ఎవరికి ఇవ్వను నిక్కచ్చిగా అంది శాస్త్ర. అంటే నేను నీకు విలువలేని వాణ్ణి అని కదా? తీక్షణంగా చూస్తూ అడిగాడు కళ్యాణ్. అతని ప్రశ్న విని సహస్ర క్షణం సేపే ఆలోచించింది. మరుక్షణం అతని వైపు తిరిగి, మీరు నా మనిషి ఎప్పుడయ్యారు అని సింపుల్గా నార్మల్గా ఉన్న నిజాన్ని అడిగింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సహస్ర ప్రశ్నకు కళ్యాణ్ ఏం సమాధానం ఇవ్వనున్నాడు? సహస్రపై అతనికి ప్రేమ మొదలవుతుందా? ప్రేమ పెళ్ళ అనే సంఘర్షణలు అతని నిర్ణయం ఏమిటి? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.